నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో కానీ మీకు మేము తీసుకుంటున్న ఈ లివర్ సిరీస్లో కానీ ఏవైనా మీరు అలాగా అడగాలి అనుకుంటే కనుక సలహాలు సంప్రదింపులకి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ క్వశ్చన్స్ మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇస్తాం. సో మన కంటిన్యూషన్ ఏదైతే ఉందో లివర్ మీద అంతకుముందు మనము గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎట్లా అవుతుంది, దానిలో డయాబెటిక్ పేషెంట్స్ ఎలా, తర్వాత లివర్లో జాండీస్ ఎలా, అబ్స్ట్రక్షన్స్ ఎలా, ఇవన్నీ కూడాను చాలా మటుకు మనము ఎపిసోడ్స్ చేసుకున్నాం కదా. ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే లివర్ అండ్ విటమిన్ డి ఈ రెండిటి యొక్క ఏంటి అన్నది, యునాని కాన్సెప్ట్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యునాని వైద్యంలో ఏంటంటే ఇది లివర్, సన్, సో యూజువల్గా ఏంటంటే సన్లైట్ ఏదైతే ఉందో సన్లైట్లో నుంచుంటే చాలు, ఎక్స్పోజ్ అయితే చాలు, విటమిన్ డి వచ్చేస్తుంది, దానికి అంత ఆలోచనే ఉంది అన్నట్టు అందరూ అనుకుంటుంటారు. సన్ లైట్ ఏదైతే ఉందో కేవలం మీ మీదే కాదు, నా మీద పడుతోంది, మీ మీద పడుతోంది, అందరి మీద పడుతోంది. అది సన్లైట్ అన్నది పార్షియాలిటీ ఒకళ్ళ మీద పడి ఒకళ్ళ మీద పడకుండా అలా ఏం ఉండదు, అందరి మీద సేమ్గా సమానంగా పడుతూ ఉంటుంది. మరి అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ రావట్లేదే, కొంతమందికి మాత్రమే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకు అంటే దానిలో సన్లైట్ వల్ల మరి ఇదే అంటే కనుక ఇండియా లాంటి కంట్రీలో అయితే కనుక సన్లైట్ మనకి ఇంకా అబండెంట్గా ఉంది కదా, చాలా విరివిగా మనకి ఈజీగా అవైలబుల్ కదా. బయట ఇంకా కొన్ని కంట్రీస్లో ఎలా అంటే వాళ్ళకి అసలు సన్ అన్నది కొన్ని మంత్స్ వరకు రావు. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇండియాలో మనకి సన్ చాలా చక్కగా మనకి ప్రతిరోజు ఎంత పెద్ద తుఫాన్ ఉన్నా సరే ఆ తుఫాన్ ఇంకా ఒక గంట 2 గంటల్లో మళ్ళీ పెడపడం అనుకుంటూ మనకి సన్ వస్తూనే ఉంటాడు. సో అలాంటి ఈ కంట్రీస్లో కూడాను మనకి మరి విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు అయింది? ఎందుకు అంటే దానికి మెయిన్ రీజన్ లివర్, నాట్ సన్ కాకుండా లివర్ అన్నమాట. సో ఈ లివర్లో ఏంటంటే మనకి ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో ఈ ఎంజైమ్స్ అన్నవి మనకి ఈ లివర్లో ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో ఆ ఎంజైమ్స్ అన్నది స్కిన్ మీద ఏదైతే ఉందో అక్కడ ఈ ఎంజైమ్స్ ఈ సన్లైట్ యొక్క ఏదైతే మనకి ఈ స్కిన్ మీద పడుతుందో ఈ ఎంజైమ్స్ అన్నది ఈ విటమిన్ డి ప్రికర్సర్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ ప్రికర్సర్స్ అన్నది అవి బాడీలో మెయిన్గా కావాలన్నమాట. అయితే ఈ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏవైతే మనకి బాగా హెల్ప్ అయ్యే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే మనము ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లైక్ మష్రూమ్స్ కానీ, లేదంటే కనుక కౌ మిల్క్ కానీ, కౌ బటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, లేదంటే కనుక సోయా చంక్స్ కానీ, అలా రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడాను ఈ లివర్లోని ఆ ఎంజైమాటిక్ యాక్షన్ ఏదైతే ఉందో, ఆ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో ఆ సబ్స్ట్రేట్ని చక్కగా ఇంప్రూవ్ చేయడంలోనూ, దాన్ని డెవలప్ చేయడంలోనూ, దాన్ని ప్రొడ్యూస్ చేయడంలోనూ ఈ లివర్ అన్నది ఆ ఫుడ్స్ నుంచి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ కన్వర్ట్ చేసిన ఇది ఏదైతే ఉందో వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు సన్లైట్ అయినప్పుడు అది ప్రికర్సర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది దాని యొక్క మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే మరీ డీప్గా వెళ్ళకుండా మీకు అర్థమయ్యేలాగా కొంత మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను. యాక్చువల్గా యునాని లిటరేచర్లో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఇలా డయాగ్రామ్స్ ఎక్కడ ఏం వేసలేవు, మీకు ఓన్లీ అర్థం అవ్వడం కోసం అని చెప్పి మేము ఇలా డయాగ్రమాటిక్ మీకు ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే మీకు ఎప్పుడైతే అలా సన్లైట్కి ఇది ఎక్స్పోజ్ అవుతుందో, స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంటాయి అన్నమాట. అందుకే కంపారిటివ్లీ చూస్తే కనుక మీరు ఎవరైతే డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో విటమిన్ డి అన్నది చాలా అబండెంట్గా ఉంటుంటుంది యూజువల్గా.
అలాగే డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనకి ఈ లివర్ ఎంజైమ్స్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళకి స్ట్రాంగ్ బోన్స్, స్ట్రాంగ్ స్కిన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. డార్క్ స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని రీసెర్చ్ కూడా చెప్తోంది. సో ఇలాంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ని ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే యునానీ లిటరేచర్లో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో ఇంకా ఈ వైటమిన్స్ ఇవన్నీ పేర్లు రాలేదు, కానీ పేర్లు పెట్టకుండా విటమిన్ డి అన్న పేరు పెట్టకుండా దానికి సపరేట్గా ఓన్లీ ఏంటంటే ఇలాంటి పదార్థాలు అన్నట్టుగా మనము దానిలో అజ్జా అని చెప్పి ఆ రోజుల్లో వాటిల్ని చెప్పడం జరిగిందనమాట యునానీ వైద్యంలో. సో అలా మనము విటమిన్ డి ఎవరికైతే డెఫిషియన్సీ ఉందో వాళ్ళందరూ కూడాను చేయవలసింది ఏంటి అంటే ఎండలో పోయి నుంచోవడం కాదు. విటమిన్ డి కావాలి అంటే కనుక లివర్ని కరెక్ట్ చేయాలి. ఈ లివర్ని కనుక మీరు కరెక్ట్ చేసినట్టయితే కనుక అప్పుడు మీకు విటమిన్ డి అన్నది డెఫిషియన్సీ తగ్గి నార్మల్ అవుతుంటారు. చాలా మటుకు అందరూ కూడాను విటమిన్ డి ఏవైతే ఉన్నాయో సప్లిమెంట్స్ తీసుకోవడం మొదలెడుతున్నారు అందరూ కూడా. సరే సప్లిమెంట్స్ తీసుకుంటారు, ఈరోజు తీసుకున్నారు ఓకే, రేపు తీసుకున్నారు ఓకే, మరి ఆ తర్వాత ఎన్ని రోజులు తీసుకుంటారు? లైఫ్ అంతా తీసుకుంటారా? విటమిన్ డి ఏదైతే డెఫిషియన్సీకి సంబంధించిన మందులు ఉన్నాయో చాలా పోనీ ఏముంది, ఓ పాప ముద్ద కూర ముద్ద తిన్నట్టు ఈ ట్యాబ్లెట్ కూడా ముద్దలాగా మింగుదాం అని చెప్పి మింగాలని మీరు ట్రై చేసినా కానీ ఆ ట్యాబ్లెట్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, కెమికల్స్ కదా అవి. సో కెమికల్ ఫామ్ అన్నది మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో అది ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది, ఎంతవరకు దాని యొక్క సద్వినియోగం మన బాడీలో అవుతుంది అనుకుంటున్నారు? చాలా తక్కువ. సో అందుకని దయచేసి ఎవరైతే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ట్యాబ్లెట్స్ తింటున్నారో వాళ్ళందరూ కూడాను ఇన్స్టెడ్ ఆఫ్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ మింగడం కన్నా కూడాను లివర్ని కనుక మీరు కరెక్ట్ చేసుకున్నట్టయితే కనుక మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంటుంది అనమాట. ఇలాంటి పర్మనెంట్ సొల్యూషన్స్కి యునానీ వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడండి. వాడి మీ విటమిన్ డి డెఫిషియన్సీస్ని తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.